హన్మకొండలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. హన్మకొండ పట్టణంలోని 2వ డివిజన్ రెడ్డిపురం కోవిలకుంటలో ఓ వ్యక్తి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటకు తీసే క్రమంలో లేచి నిల్చున్నాడు. వెంటనే అతన్ని పోలీసులు ప్రశ్నించగా అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు. దీంతో అతని మాటలు విని స్థానికులు పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చల్లదనానికి ఎండకు చేయలేక అన్నిటి ఓడిపోయి 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు, కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. ఇబ్బంది అయితే నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవరి దగ్గర ఎవడైనా సార్ అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్పు. ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపని నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయని పట్టుకున్నా. ఈ చల్లదనం